ఎంతో విశేషంగా బ్రహ్మోత్సవాలు వెంకటేశ్వర స్వామి బ్రహ్మాండ నాయకుడికి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. కాబట్టి భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి వారి వారి కోరికలను స్వామికి సమర్పించి స్వామి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా ప్రార్థన. ఆ రోజు ఉదయం 6 గంటల నుండి స్వామి గారికి పంచామృతాలకు అభిషేకం, అనేక పళ్ళ రసాలతో స్వామికి అభిషేకం జరుగుతుంది. తదుపరి సుదర్శన హోమం 9 గంటలకు, అదేవిధంగా సుదర్శన హోమం కాగానే బాలభోగము, తర్వాత స్వాములకు కళ్యాణం వెంకటేశ్వర గోదాదేవి సహిత పద్మావతి సహిత వెంకటేశ్వర స్వామికి కళ్యాణం అతి వైభవంగా జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క నివాసులు ఇక్కడ ఎవరైతే దగ్గర ఉన్నారో వాళ్ళందరూ స్త్రీలందరూ కూడా కలిసి అందరూ మాంగళ్యంతో ఎప్పుడు పసుపు కుంకాలతో ఉండాలని భావించి ఆ గోదా రంగనాయకునికి గోదాదేవికి అందరూ ఆండాలమ్మ వారికి మంగళ సూత్రాలు సమర్పిస్తున్నారు. కాబట్టి అందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి ఆ యొక్క కళ్యాణాన్ని వీక్షించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి తదుపరి సాయంత్రం వేళ సంధ్య వేళలో అందరూ కలిసి దీపాలతో స్వామిని స్వాగతం పలుకుతూ ప్రతి ఇంటికి స్వామి వచ్చి మీకు ఆశీర్వాదం ఇస్తారు. కాబట్టి ఆ యొక్క రథయాత్రలో అందరూ కూడా పాల్గొనవలసిందిగా ప్రార్థన. జై నమో వెంకటేశాయ.